హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎట్లున్నారంతా? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. వ్లాగ్ అయితే ఈవినింగ్ స్టార్ట్ చేశాను. ఈ వ్లాగ్లో తాన్వికి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఉంటుంది, కంటిన్యూ అవుతుంది, చూసేయండి. తాన్విని డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్ళి వచ్చేటప్పుడు సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళాము. కొన్ని సామాన్లు తీసుకోవాల్సి ఉంటే వెళ్ళాము. ఎప్పుడు వెళ్తాం కాబట్టి ఆ బ్రదర్ అన్విని దగ్గరికి పిలుచుకొని చాక్లెట్ అయితే ఇచ్చాడు. అదే అడుగుతుంటే చెప్తుంది అన్వి ఇక్కడ. తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. బావ అయితే ఇంటికి రాలేదు, కంపెనీ నుంచి తెనాలి వెళ్ళాడు తాన్వికి సైకిల్ తీసుకుందామని. ఇదే తాన్వికి ఇచ్చే సర్ప్రైజ్ గిఫ్ట్. తాన్వి చిన్నప్పటి చిన్న సైకిల్ మాత్రమే ఉంది. పెద్ద సైకిల్ తీసుకుందామంటే కుదరలేదు. ఆ చిన్న సైకిల్ కోసం ఇద్దరు కొట్టుకుంటున్నారని సైకిల్ అయితే తీసుకోవడానికి వెళ్ళాడు. ఎవరైనా సరే ఫస్ట్ పుట్టిన పిల్లలకి మాత్రం అన్నీ కొత్తవి కొంటూ ఉంటాం. సెకండ్ పుట్టిన పిల్లలకు మాత్రం పెద్ద పిల్లలు వాడినవి డ్రెస్సులు కానీ టాయ్స్ కానీ యూజ్ చేస్తాం. సెకండ్ పుట్టిన పిల్లలకి కొన్నా కూడా ఫస్ట్ పుట్టిన పిల్లలవి యూజ్ చేయకుండా ఎవ్వరూ ఉండరు. అందుకే ఫస్ట్ బేబీస్ లక్కీ. సెకండ్ బేబీస్కి అయితే ప్రేమ అనేది ఎక్కువ చూపిస్తాం. రైటా కాదా చెప్పండి. సైకిల్ షాప్స్కి వెళ్ళాక బావ నాకు కొన్ని ఫొటోస్ అయితే పెట్టాడు. ఫొటోస్ అంత క్లారిటీ లేకపోవడం వల్ల నీకు నచ్చింది తీసుకోమని చెప్పాను. ఈ పింక్ కలర్ అయితే సెలెక్ట్ చేశాడు. అన్వి వెనక కూర్చున్నప్పుడు కాలు పెట్టుకోవడానికి స్టాండ్స్ వేపిస్తున్నాడు. కాలు చక్రంలో పడకుండా పెట్టిస్తున్నాడు. బావ దగ్గరికి వచ్చాక వీడియో తీయమన్నాను. ఇంటి డోర్ కొట్టగానే తాన్వి కళ్ళు క్లోజ్ చేసి చూపించాను. వీడియో తీస్తున్నాడేమో అనుకున్నా, కానీ ఏమైందంటే నేను వీడియో తీసుకుంటున్నానేమో అని బావ అనుకున్నాడు. ఎక్కడైనా పెట్టి తీస్తున్నానేమో అనుకున్నాడంట. అయినా తాన్వి అంత సర్ప్రైజ్ మాత్రం ఏమీ అవ్వలేదు. నైట్ అయితే అలా జరిగిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ మేము కొత్తది ఏమి కొన్నా బొట్టు పెట్టి పూజ చేసుకొని స్టార్ట్ చేస్తాము. ఎంతమంది మాలాగా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఇంకో జోక్ ఏంటంటే బావ సైకిల్కి నిమ్మకాయలు కట్టి పూజ చేస్తుంటే అన్వి వచ్చి నాన్న నా సైకిల్ కూడా కట్టవా అని ఒకటే గోల. బావ కట్టనంటే కాసేపు అయితే ఏడ్చింది పాపం. సైకిల్ దగ్గర కూడా లేదు చూడండి, బెడ్రూమ్లో ఏడ్చుకుంటూ కూర్చుంది. పిల్లల్ని స్కూల్కి అయితే రెడీ చేశాను. టైం అవుతుంది, ఈవినింగ్ కడతాలే అని చెప్పాడు. అప్పుడు ఊరుకుంది, అప్పటి వరకు ఏడుస్తూనే ఉంది. నేను దగ్గరికి వెళ్ళినా కూడా నన్ను రానివ్వలేదు. అదిగో చూసారు కదా, బెడ్షీట్ తీసుకొని వెళ్ళిపోయింది బెడ్రూమ్లోకి. సైకిల్కి పూజ చేశాక బయటికి తీసుకొచ్చి తాన్వితో తొక్కిస్తున్నాడు. స్కూల్కి టైం అవుతుందని చెప్పి కాసేపు అలా తొక్కించాము. ఈవినింగ్ వచ్చాక తొక్కుకుందు అని చెప్పాము. ఈవినింగ్ స్కూల్ నుంచి అలా వచ్చాక వాళ్ళ హోంవర్క్ చదివే సరిపోతుంది. అందుకని సండే మార్నింగ్ సైకిల్ అయితే తొక్కుకుంటున్నారు. తాన్వికి మేము నేర్పించింది ఏమీ లేదు, తనే నేర్చుకుంది. ఎలా తొక్కాలో చూపించాం అంతే, నేర్చేసుకుంది.